రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం జరుగుతుందని చెప్పారు. మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్లో ఉందన్నారు. మెట్రోపై డీపీఆర్ ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందని చెప్పారు. ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు టేకోవర్ ప్రక్రియ పూర్తి చేసి డీపీఆర్ ఇస్తే కేంద్రం ఆమోదిస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మరింతగా గాడిన పెట్టే విధంగా దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా విదేశీ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకొని దేశంలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రక్షణ రంగాన్ని మరింతగా శక్తివంతం చేసుకుంటూ రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, అదేవిధంగా మహిళల సంక్షేమము అనేక అంశాలను కూడా ఈ బడ్జెట్ లో పొందుపరుస్తూ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. అంతేకాకుండా దేశంలో 7 హై స్పీడ్ ట్రైన్లు బడ్జెట్ లో ప్రకటిస్తే దాంట్లో 3 ట్రైన్లు మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరి ప్రారంభం కానున్నాయన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ బయోఫార్మా శక్తి ద్వారా కూడా ఫార్మా క్యాపిటల్ గా ఉన్నటువంటి మన యొక్క నగరానికి ఈ స్కీమ్ ద్వారా కూడా చాలా లాభం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఐటీ సెక్టార్ కంపెనీలకు ట్యాక్స్ కి సంబంధించినటువంటి అనేక విషయాలలో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మరి ఐటీ సంబంధించినటువంటి అనేక రకాల ఉపయోగాలు మన హైదరాబాద్ కు వస్తాయి. వచ్చే 25 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. మన దేశంలో డాటా సెంటర్స్ ను పెంచాలి. డాటా సెంటర్ సంబంధించినటువంటి సర్వీస్ యాక్టివిటీ మనకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మోడీ గారి ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి ఖచ్చితంగా ఈ బడ్జెట్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా భారతదేశానికి మేలు జరిగే విధంగా లాభం చేకూరుతుంది. ఇదెక్కడ ఎన్నికల కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాదు.